మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీఖు ఎన్నికలు ముగిశాయి. ఏపీ ఎన్నికలు యుద్ధ రంగాన్ని తలపించాయి. ఈసారి ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, టీడీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. పోలింగ్ రోజు నుంచి తర్వాత 3 రోజుల వరకు అనేక గొడవలు జరిగాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపీ, టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజే అనేక గొడవలు చోటు చేసుకున్నాయి. బాంబులు కూడా విసురుకున్నారు. ఇదిలా ఉంటే మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఇటీవల బయటకు రావడం జరిగింది. ఈ ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక అందజేశారు. ఈ నివేదికలో సంచలన విషయాలు పొందుపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తామని ఈసీకి డీజీపీ తెలియజేశారు. ఎమ్మెల్యేపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో 4 బృందాలు గాలిస్తున్నాయని సీఈసీకి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక అందజేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.